ఇప్పుడు నేను టమాటో చట్నీ చేస్తున్నాను. ఇది చాలా బావుంటది. అంటే ఇంట్లో ఏమీ లేవు. పచ్చళ్ళు ఏదో ఉంటే కొంచెం కర్రీ ఉన్నా కూడా మనం పచ్చడి యాడ్ చేసుకొని తినేయొచ్చు. కొంచెం పచ్చళ్ళు కర్రీ బాగోపోయినా కూడా మనకి కూరలు ఏం బాగోపోయినా ఇది కూడా వేసుకొని తినేయొచ్చు కదా అని చెప్పేసి పచ్చడి పెడుతున్నాను. టమాటో చట్నీ. నిలువ పచ్చడి పెట్టము. అప్పుడు మా అమ్మ ఉన్నప్పుడేమో పంపించేది. ఇప్పుడేమో చెయ్యను ఎక్కువ. అయితే ఎప్పటికప్పుడు కావాలంటే ఇట్లా చేసుకొని తినేస్తాము. ఇట్లా టమాటోలు ఒక పావు కిలో తీసుకొని చక్కగా కడిగేసి నూనెలో వేపుకున్న తర్వాత మిక్సీ చేయాలి. చింతపండు వేసి మిక్సీ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి కారపొడి, సాల్ట్, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతులు, ఆవాలు పొడులు వేసేసిన తర్వాత పోపు పెట్టుకున్నాను. ఇదేమో శనగ నూనెతో పోపు పెడుతున్నాను. వెల్లుల్లి రెబ్బలను మిర్చి ఎండు మిరపకాయలు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా, కొద్ది కలర్గా ఉంటుంది కదా అని చెప్పేసి. పోపు అయిపోయిన తర్వాత చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేయాలి. పచ్చి దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా దంచేస్తే బాగుంటుంది ఫ్లేవరు. చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి, ఎందుకంటే ఎక్కువ పీల్చేసిద్ది ఇది పచ్చడి అనేది. తొందరగా డ్రై అయిపోతుంది. ఎండుమిర్చి ముద్ద ముద్దలో తింటా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోయింది.